నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. బాసర సరస్వతీదేవి ఆలయ అభివృద్ధి పనులకు సీఎం భూమి పూజ. 225 కోట్లతో దివ్యక్షేత్రంగా మార్చేలా ప్రభుత్వం ప్రణాళికలు. నిర్మల్ జిల్లా పిప్రిలో 1238 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం. రాష్ట్రంలో మళ్లీ గడీల పాలనను రానిచ్చేది లేదని సీఎం స్పష్టీకరణ. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఆరోగ్య వారోత్సవాలు. ఆహార భద్రతపై అవగాహన కల్పిస్తూ ఈట్ రైట్ స్టే హెల్దీ కార్యక్రమం. కోహెడ పండ్ల మార్కెట్ భూములపై సర్కారు కుట్ర చేస్తోందన్న హరీష్. సీఎం రేవంత్ రెడ్డి భూములు అమ్మడమే పనిగా పెట్టుకున్నారని విమర్శ. అసోం ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పై ప్రధాని విమర్శలు. అభివృద్ధి అంశంలో సంకుచిత దృక్పథంతో ఉందన్న మోదీ. ఢిల్లీ అసెంబ్లీ వద్ద భద్రతా వైఫల్యం. కారుతో ఢీకొట్టి గేటు ధ్వంసం. నిందితుడు అరెస్ట్. దాడులు ప్రతిదాడులతో దద్దరిల్లుతోన్న పశ్చిమాసియా. అమెరికా ఇజ్రాయెల్ దాడుల్లో ఐఆర్జీసీ ఇంటెలిజెన్స్ చీఫ్ మృతి. తమిళనాడులో జరిగిన లాకప్ డెత్ కేసులో 9 మంది పోలీసులకు మదురై కోర్టు ఉరిశిక్ష విధించింది. ఒకేసారి 9 మందికి న్యాయస్థానం ఉరిశిక్ష విధించింది. 2020లో సత్తాంకోడంలో తండ్రి కుమారుడు జయరాజ్, ఆయన కుమారుడు బెనిక్స్ పోలీస్ కస్టడీలో చనిపోయారు. కరోనా నిబంధనలు ఉల్లంఘించారని జూన్ 19న పోలీసులు అరెస్ట్ చేశారు. లాకప్లో పోలీసులు కొట్టిన దెబ్బల వల్లే ఇద్దరూ మరణించారని ఆరోపణలు వచ్చాయి. ఆ ఇద్దరి మరణానికి కారణమైన 9 మంది పోలీసులకు మరణశిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పిచ్చింది. తమిళనాడులో జరిగిన లాకప్ డెత్ కేసులో 9 మంది పోలీసులకు మదురై కోర్టు ఉరిశిక్ష విధించింది. ఒకేసారి 9 మందికి న్యాయస్థానం ఉరిశిక్ష విధించింది. 2020లో సత్తాంకోడంలో తండ్రి కుమారుడు జయరాజ్, ఆయన కుమారుడు బెనిక్స్ పోలీస్ కస్టడీలో చనిపోయారు. కరోనా నిబంధనలు ఉల్లంఘించారని జూన్ 19న పోలీసులు అరెస్ట్ చేశారు. లాకప్లో పోలీసులు కొట్టిన దెబ్బల వల్ల ఇద్దరూ మరణించారని ఆరోపణలొచ్చాయి. ఆ ఇద్దరి మరణానికి కారణమైన 9 మంది పోలీసులకు మరణశిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పిచ్చింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 2020 నాటి సత్తాంకుళం లాకప్ డెత్ కేసులో మదురైలోని 1వ అదనపు జిల్లా సెషన్స్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. వ్యాపారి జయరాజ్, ఆయన కుమారుడు బెనిక్స్ మరణానికి కారణమైన 9 మంది పోలీసులకు మరణశిక్ష విధించింది. శిక్షల ఖరారును వాయిదా వేసింది. ఈ కేసులో మొత్తం 10 మంది పోలీసులపై సీబీఐ కేసు నమోదు చేయగా విచారణ సమయంలో ఒక పోలీసు అధికారి కోవిడ్ కారణంగా మృతి చెందారు. 2020 జూన్ 19న జయరాజ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడి కుమారుడు బెనిక్స్ పోలీస్ స్టేషన్కు చేరుకుని తన తండ్రిని ఎందుకు అరెస్ట్ చేశారని ఎస్ఐను ప్రశ్నించాడు. దీంతో పోలీసులతో ఎలా ప్రవర్తించాలో బుద్ధి చెబుతామంటూ ఇద్దరిని రాత్రంతా విచక్షణారహితంగా చిత్రహింసలకు గురిచేశారు. బాధితుల గాయాల నుంచి కారుతున్న రక్తాన్ని వారితోనే తుడిపించినట్లు విచారణలో వెల్లడైంది. బాసరలోని శ్రీ జ్ఞాన సరస్వతీదేవి ఆలయ అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు. కుటుంబ సమేతంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన సీఎం మనవడు రియాన్ష్కి అక్షరాభ్యాసం చేయించారు. అనంతరం 2025 కోట్లతో కొత్త ఆలయ శిఖరాలు, మండపాలు, మాడవీధులు, ఇతర అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా బాసరలోని శ్రీ జ్ఞాన బాసర సరస్వతీదేవి అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన సీఎం తన మనవడికి అక్షరాభ్యాసం చేయించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం బాసర ఆలయ అభివృద్ధి పనుల్ని రేవంత్ రెడ్డి ప్రారంభించారు. 225 కోట్లతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య కొత్త ఆలయ శిఖరాలు, మండపాలు, మాడవీధులు, ఇతర అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. వచ్చే ఏడాది గోదావరి పుష్కరాల నాటికి ఆలయ అభివృద్ధి పనులను వేగంగా చేపట్టాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ధ్రువం ధ్రువేణ హవిషా కస్మై దేవాది బ్రువన్ అయం చ బ్రహ్మణస్పతిః. బృహస్పతి ప్రసోదాస్తానో ముందన్ రఘోహదః భవతి. జ్ఞాన సరస్వతి దేవాలయస్య పునర్నిర్మాణ ప్రారంభ ముహూర్తస్తు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో సంప్రదాయాలు, ఆచారాలకు అనుగుణంగా ఆలయ అభివృద్ధి పనులు చేపట్టేందుకు అధికారులు బృహత్ ప్రణాళిక రూపొందించారు. ఇందుకోసం శృంగేరి పీఠాన్ని సంప్రదించి గర్భాలయం, అర్ధమండపం, రాజగోపురం, ఇతర గోపురాలు, మాడవీధులు, కోనేరు, ఉత్తర ద్వారాల నిర్మాణాలకు అనుమతులు తీసుకున్నారు. వారి సూచనలకు అనుగుణంగా మాస్టర్ ప్లాన్ రూపొందించారు. ప్రస్తుతం 2000 చదరపు అడుగుల్లో ఉన్న గర్భాలయం, అర్ధమండపాన్ని 5000 చదరపు అడుగులకు పెంచుతున్నారు. ఉత్తరం వైపు 9 అంతస్తుల రాజగోపురం, మిగిలిన 3 దిక్కుల్లో 7 అంతస్తుల గోపురాలు, 33 అడుగుల వెడల్పుతో 4 దిక్కుల మాడవీధులు, ఉత్తర ద్వారం నిర్మించనున్నారు. ఆలయ విస్తీర్ణాన్ని 20,000 చదరపు అడుగుల నుంచి 62,000 చదరపు అడుగులకు పెంచుతున్నారు. రాష్ట్రంలో మరోసారి గడీల పాలన, రాక్షసుల్ని అధికారంలోకి రానిచ్చేది లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ ప్రజాప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 2034 నాటికి ఆదిలాబాద్ జిల్లాను అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలుపుతామని రాంజీగోండు గడ్డ మీద నుంచి హామీ ఇస్తున్నారని సీఎం రేవంత్ తెలిపారు. విద్య, ఉద్యోగ, ఉపాధి కల్పనలో ఆదిలాబాద్ను అగ్రగామిగా నిలుపుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. దేశంలోనే అతిపెద్ద పారిశ్రామిక వాడని ఏర్పాటు చేసి అభివృద్ధి చేస్తామని తెలిపారు. 3 ఏళ్ల క్రితం పిప్పిరిలో భట్టి విక్రమార్క 1400 కిలోమీటర్ల మేర యాత్ర చేసిన సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు ముఖ్యమంత్రి హాజరయ్యారు. అంతకుముందు ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండలంలో పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. గిరిజన జిల్లాగా పేరొందిన ఆదిలాబాద్ జిల్లాకి విమానాశ్రయం సౌకర్యాన్ని కల్పించి పర్యాటకంగానే కాకుండా పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. తుమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టును నిర్మించి ఆదిలాబాద్ జిల్లాలో గోదావరిలో నీళ్లు పారిస్తామన్నారు. గూడెం సత్యనారాయణ స్వామి ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని సీఎం అన్నారు. జూన్ 2 తారీఖు లోపల ఆదిలాబాద్ లో ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవానికి శిలా ఫలకాన్ని వేసే బాధ్యత వేదిక మీద ఉన్న మిత్రులం అందరం తీసుకుంటాం. ఈనాడు ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగానే కాదు, వేలాది ఎకరాలలో దేశంలోనే అతిపెద్ద పారిశ్రామిక వాడను ఆదిలాబాద్ మంజూరు చేసి ఈ ప్రాంతంలో ఉండే ఆదివాసీ గిరిజన బిడ్డలకు
చదువుకున్న నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇప్పించడానికి ఈ ప్రాంతంలో పారిశ్రామిక వాడను ప్రారంభించడానికి తొందరలోనే మీ దగ్గరికి వస్తాను. దానికి సంబంధించిన భూసేకరణ ప్రక్రియ వేగంగా సాగుతుంది అని నేను చెప్పదలుచుకున్నాను. బీఆర్ఎస్ బీజేపీ నేతలు రాజకీయ ప్రత్యర్థులు మాత్రమే కాని శత్రువులు కాదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. గతంలో సీఎం ఒక జిల్లాకు వస్తూ ఉంటే ప్రతిపక్ష నేతలను అరెస్టులు, గృహ నిర్బంధాలు చేశారన్న ఆయన తాము అలా చేయట్లేదని చెప్పుకొచ్చారు. ఎవరెన్ని కుట్రలు చేసినా వారికి సరైన గుణపాఠం చెబుతామన్నారు. 2034 నాటికి ఆదిలాబాద్ జిల్లాను దేశానికి ఆదర్శంగా నిలుపుతామని హామీ ఇచ్చారు. మారీచుడు మాయలేడి రూపంలో వచ్చి సీతమ్మని చెరబట్టాలనుకుంటే చివరికి రాముడి చేతిలో చావు తప్పలేదు. ఇవాళ మళ్ళీ ఈ పిప్పిరి వేదిక మీద నుంచి నేను చెప్తున్నా, రాబోయే శాసనసభ ఎన్నికల్లో మళ్ళీ ప్రభుత్వం వస్తుంది, ప్రజా పాలన చేస్తుంది. 2034 లోపల ఆదిలాబాదు అత్యంత అభివృద్ధి చెందిన పర్యాటక కేంద్రంగా, పారిశ్రామిక వాడగా, విద్యా కేంద్రంగా తీర్చిదిద్దే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది. రాష్ట్రంలో రాబోయేది ప్రజాప్రభుత్వమేనని మంత్రి జూపల్లి జోస్యం చెప్పారు. ప్రతి పేదవాడిని ధనికుడిని చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. మాకున్నదల్లా ఒకటే అజెండా, ఈ రాష్ట్రం బాగుపడాలి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాళ్ళు, మధ్యతరగతి కుటుంబాలు, రైతులు, మహిళలు పెద్ద ఎత్తున అభివృద్ధి చెందాలి. అంతిమంగా కోరి కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రం ప్రజల చేత పాలించబడాలి తప్ప ఫ్యూడల్స్ చేత కాదు. కాబట్టి ఈ పాలనంతా కూడా ప్రజల చేతనే పాలింపబడేటట్టుగా చేయాలనేటువంటి ఆలోచనతోనే ఈరోజు పెద్ద ఎత్తున కార్యక్రమాలు తీసుకొని ముందుకు పోతా ఉన్నాం. ఇలా ఆదిలాబాదు జిల్లా అంటేనే అడవి ప్రాంతం. మరి ఒకవైపున ఆదివాసీలు, గోండులు, ట్రైబల్స్ రకరకాలు ఉన్నారు. మీ అందరికీ కూడా విద్యారంగంలో కానీ, ఉపాధి రంగాల్లో కానీ, ఉపాధి అవకాశంలో కానీ ఎన్నో రకాల కార్యక్రమాలు చేసి ఖచ్చితంగా గతంలో ఎప్పుడు లేనటువంటి అభివృద్ధి వచ్చే 3 సంవత్సరాలు చూడబోతా ఉన్నారు. మరొకసారి ఈ 3 సంవత్సరాలే కాదు, వచ్చేటువంటి 5 సంవత్సరాల్లో కూడా అంటే సుమారు మొత్తంగా 8 సంవత్సరాల పాటు ఈ కాంగ్రెస్ పార్టీ అధికారం ఉండబోతోంది. ప్రతి 2 నెలలకు ఒకసారి ఆదిలాబాద్ వస్తానని, అభివృద్ధికి నిత్యం సహకరిస్తానని సభా వేదికగా సీఎం రేవంత్ ప్రజలకు హామీ ఇచ్చారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో ఆరోగ్య వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. తొలి రోజు ఫుడ్ సేఫ్టీపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. శారీరకంగా ఆరోగ్యంగా ఉంటేనే మానసికంగా దృఢంగా ఉండగలమని మంత్రి దామోదర రాజనరసింహ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఆరోగ్య వారోత్సవాలు తొలి రోజు ఉత్సాహంగా సాగాయి. 5 రోజులు కొనసాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైద్యారోగ్య శాఖ మంత్రి శారీరకంగా ఆరోగ్యంగా ఉంటేనే మానసికంగా దృఢంగా ఉండగలమన్నారు. హైదరాబాద్ పీవీ మార్గ్లోని జలవిహార్ నుంచి హెచ్ఎండీఏ గ్రౌండ్స్ వరకు నిర్వహించిన వాక్థాన్ని ప్రారంభించారు. వాక్థాన్లో పాల్గొన్న వారితో కలిసి నడిచారు. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో వ్యాయామాన్ని భాగం చేసుకోవాలని సూచించారు. ఆరోగ్య వారోత్సవాల్లో భాగంగా ప్రజలకు ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తున్నట్టు దామోదర రాజనరసింహ చెప్పారు. నేచురోపతి హాస్పిటల్లో ఏర్పాటు చేసిన ఈట్ రైట్ మేళాలో పాల్గొన్న మంత్రి ఆహార పదార్థాలతో ఏర్పాటు చేసిన ఫుడ్ స్టాల్స్ ని పరిశీలించారు. ఆసుపత్రి ప్రాంగణంలోనే ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఫుడ్ బిజినెస్ ఆపరేటర్లు, హోటళ్లకు హైజీన్ రేటింగ్ సర్టిఫికెట్లను అందించారు. ఆరోగ్యంగా ఉండటానికి ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పేరుతో మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హెల్త్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో, హెల్త్ మినిస్ట్రీ ఆధ్వర్యంలో ఈ వారం రోజుల కార్యక్రమాలు చేస్తూ ఉంది. ఒక కాలంలో 10,000 ఫుడ్ జాయింట్స్ ఉంటే ఈ రోజు 1,41,000 ఫుడ్ జాయింట్స్ ఉన్నాయి. దానికి అనుగుణంగా కూడా మన హెచ్ఆర్ పెంచుకోవాలి, మన క్యాడర్ స్ట్రెంత్ పెంచుకోవాలి, మన ఫుడ్ ఇన్స్పెక్టర్ల సంఖ్యని పెంచుకోవాలి. ఆ దిశగా మా ప్రయత్నం ఉంటుంది, మా కృషి ఉంటుంది. కానీ మీరు కూడా
ముందుకొచ్చి ప్రభుత్వానికి ఎక్కడైనా కల్తీ వ్యవహారం జరుగుతున్నది, కల్తీ ఫుడ్ లభిస్తున్నది, అడల్టెడ్ ఫుడ్ లభిస్తున్నది, దీన్ని నివారించాలి, ఆపాలంటే మీ సహకారం కూడా కావాలి. మీరు మా ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలి. ఇలా అయితే మన నిద్ర, భోజనం అన్ని మన పార్ట్ ఆఫ్ ద లైఫ్. అదే రకంగా ఈ ఫిజికల్ ఫిట్నెస్ అనేది ఫిజికల్ ఎక్సర్సైజ్ ద్వారా ఇట్ షుడ్ బి పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. కెన్ బి హెల్తీ, ద సొసైటీ విల్ బి హెల్తీ. మన రేడ్స్ లో కావచ్చు, ప్రతి పట్టుకోవడంలో కూడా ఫుడ్ సేఫ్టీ ఆఫీషియల్స్ బాగా మనకు సహకరిస్తున్నారు. ఇది ప్రజలు కూడా బాగా అవేర్నెస్ తీసుకురావడం జరిగింది. సో దానికి సహకరించిన మినిస్టర్ గారికి, ప్రభుత్వానికి, ముఖ్యంగా మన ఫుడ్ సేఫ్టీ కమిషనర్ సంగీత గారికి కూడా నేను పేరుగా ధన్యవాదాలు తెలుపుతూ, సో మీరందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. జై హింద్. జిల్లాల్లోనూ ఈట్ రైట్ ఈట్ వాక్ పేరిట ఆరోగ్య వారోత్సవాలు ఉత్సాహంగా సాగాయి. మెదక్లో హెడ్ పోస్ట్ ఆఫీస్ నుంచి రామ్దాస్ చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఆ కార్యక్రమాన్ని మెదక్ కలెక్టర్ ప్రతిమా సింగ్ జెండా ఊపి ప్రారంభించారు. గర్భిణీలు పౌష్టికాహారం తీసుకోవాలని సూచించారు. నల్గొండలో ఈట్ రైట్ స్టే హెల్తీ పేరుతో నడక కార్యక్రమాన్ని కలెక్టర్ చంద్రశేఖర్ జెండా ఊపి ప్రారంభించారు. ప్రజలు పరిశుభ్రమైన పోషకాహారం తీసుకోవడం అలవాటు చేసుకోవాలని, ఫుడ్ సేఫ్టీ నియమాలను పాటించాలని భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు పాటించడం ద్వారా వ్యాధులను నివారించవచ్చని తెలిపారు. రంగారెడ్డి జిల్లా కోహెడా పండ్ల మార్కెట్ భూముల్ని రియల్ ఎస్టేట్కు అప్పగించేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. కోహెడా పండ్ల మార్కెట్ స్థలాన్ని పలువురు బీఆర్ఎస్ నేతలతో కలిసి సందర్శించారు. అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దేందుకు గత ప్రభుత్వం 200 ఎకరాల భూసేకరణ చేసిందని వివరించారు. భవిష్యత్తులో ఇక్కడే పూల మార్కెట్, చేపల మార్కెట్ తీసుకురావాలని ఆలోచించామన్నారు. కానీ ప్రస్తుతం ఆ భూముల్ని రియల్ ఎస్టేట్కు అప్పగించి దిల్ భూముల్లో పండ్ల మార్కెట్ ఏర్పాటుకు ప్రభుత్వం సిద్దమైందని హరీష్ రావు తెలిపారు. ప్రభుత్వం చేస్తున్న కుట్రల్ని తిప్పికొట్టి కోహెడా మార్కెట్ భూముల్ని పరిరక్షిస్తామన్నారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఈ 200 ఎకరాల్లో ఇక్కడ మనం ఈ ఫ్రూట్ మార్కెట్ ను అంతర్జాతీయ స్థాయిలో నిర్మించాలని ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వం నిర్ణయించింది. మరి ఏమైంది? ప్రభుత్వానికి డబ్బులు రెడీ, భూమి రెడీ, డిజైన్ ప్లాన్ ఎస్టిమేట్ రెడీ, టెండర్ పిలిచి ముంగడి పోవాలి కదా. ఈ భూమిని మింగే కుట్ర చేస్తా ఉన్నారు. ఈ భూమి టీజీఐసీకి ఇస్తా, ఆన్నెన్నో గుట్టల పొన్న దిల్ భూములు ఉన్నాయి, ఆడ మీకు ఇస్తా అని అంటుండట. ఆ దిల్ భూముల మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ దిల్లో మాకు కూడా వాటా ఉంది, ఈ దిల్ భూములు షెడ్యూల్ 9 కింద ఉంటాయి, తుమ్మల గారు వెంటనే టెండర్లు పిలవండి, ఇక్కడ మార్కెట్ నిర్మాణాన్ని ప్రారంభించాలి, లేకుంటే మాత్రం బీఆర్ఎస్ ఊరుకోదు, ఎంత దూరమైన పోరాటం. రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. హైదరాబాద్లోని బీజేపీ కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు బీజేపీ జెండాను ఎగురవేశారు. వేడుకల్లో మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ సహా బీజేపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, పార్టీ నేతలు పాల్గొన్నారు. రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కారు రావాల్సిన అవసరం ఉందని రామచంద్రరావు ఆకాంక్షించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుకు జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఫోన్ చేసి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో పార్టీ బలోపేతం కావాలని ఆకాంక్షించిన నబీన్ వచ్చే ఎన్నికల్లో విజయం సాధించాలన్న ఆయన ప్రజల ఆశీర్వాదం కోసం ఇంటింటికి వెళ్లాలని సూచించారన్నారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేసిన నితిన్ నబీన్ కార్యకర్తలు, నాయకులు ప్రజలతో సమిష్టిగా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. ప్రధాని మోదీ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని నితిన్ నబీన్ ఆదేశించినట్లు చెప్పారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పాలనను చూసిన ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఆవిర్భావ వేడుకల్లో కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తల పార్టీ, ఒక వ్యక్తి మీద ఆధారపడిన పార్టీ కాదు. ఈరోజు ఈ యొక్క తెలంగాణలో అధికార దిశలో మనకు నడవాలి, అధికారం తీసుకురావాలనే సంకల్పంతో ఇక్కడి నుంచి మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది మిత్రులారా. మనం ఎక్కడ కూడా ఎవరితో కూడా పొత్తుకు పోము, పొత్తుతో పోయేది లేదు అని చెప్పేది కూడా స్పష్టం చేస్తా ఉన్నాను. భారతీయ జనతా పార్టీ డెఫినెట్ గా పెరిగి స్వతహాగానే అధికారంలో వస్తుంది. రేపు జీహెచ్ఎంసీ ఎన్నికలైనా సరే బీజేపీ ఒంటరిగా పోరాడుతుంది. జీహెచ్ఎంసీ 3 మేయర్లు కూడా బీజేపీ కైవసం చేస్తుంది. హైదరాబాద్లోని కేబీఆర్ పార్కు చుట్టూ ట్రాఫిక్ సమస్యని శాశ్వతంగా పరిష్కరించేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ఆదివారం నిర్వహించిన ట్రయల్ రన్లో ఎదురవుతున్న సవాళ్లను అధిగమిస్తూ వచ్చే 15 రోజుల్లో పూర్తి స్థాయిలో 1 వే విధానం అమలు చేయనున్నట్లు తెలిపారు.
వన్ వే ట్రయల్ రన్ను సాంకేతికంగా విశ్లేషించిన పోలీసులు ట్రాఫిక్ ప్రవాహం ఎక్కడ మందగిస్తోంది, జంక్షన్ల వద్ద ఇబ్బంది ఏంటని గుర్తించేందుకు డ్రోన్ల ద్వారా పూర్తి స్థాయిలో చిత్రీకరించారు. ఆ డ్రోన్ విజువల్స్ ఆధారంగా సమస్యలున్న ప్రాంతాల్ని పాయింట్అవుట్ చేసి వాటిని సరిదిద్దే పనిలో నిమగ్నమయ్యారు. కేవలం వన్ వే బోర్డులు పెట్టడమే కాకుండా వాహనాలు మలుపులు తిరిగే చోట ఎదురవుతున్న సాంకేతిక ఇబ్బందిపై దృష్టి పెట్టారు. వాహనాలు సులభంగా మలుపు తిరిగేందుకు వీలుగా కొన్ని చోట్ల రోడ్డు కట్టింగ్స్ చేయాలని నిర్ణయించారు. రోడ్ల మధ్యలో మలుపుల వద్ద ట్రాఫిక్కు అడ్డంకిగా ఉన్న అనవసర కట్టడాలను తొలగించేందుకు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం కొనసాగుతున్న అధ్యయనం సివిల్ పనులు పూర్తి కాగానే వన్ వే విధానాన్ని శాశ్వతం చేయనున్నారు. అసోం అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్పై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. పాక్లో ఉగ్రవాద శిబిరాలపై తాము ఆపరేషన్ సింధూర్ నిర్వహిస్తే కాంగ్రెస్ మాత్రం పొరుగు దేశానికి వంతపాడుతోందని దుయ్యబట్టారు. బార్పేట జిల్లాలో భవానీపూర్, అసోం జిల్లా హుజాయిల్లో జరిగిన ఎన్నికల సభల్లో మోదీ పాల్గొన్నారు. అభివృద్ది విషయంలో కాంగ్రెస్ ఎప్పుడూ సంకుచిత దృక్పథంతోనే వ్యవహరించిందని విమర్శించారు. బీజేపీ దేశ దీర్ఘకాలిక అభివృద్ది కోసం కృషి చేస్తోందని చెప్పారు. బీజేపీ నిజాయితీగా చేసిన ప్రయత్నం వల్లే అసోంలో శాంతి నెలకొందన్నారు. పార్లమెంటులో మహిళలకు 33% కోటాను 2029 సాధారణ ఎన్నికల నుంచి అమలు చేస్తామని మోదీ హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ఎప్పుడూ కుటుంబానికే తొలి ప్రాధాన్యమిచ్చిందని ఆయన విమర్శించారు. పశ్చిమాసియా సంక్షోభంతో ధనిక దేశాలు కూడా ఇబ్బంది పడుతున్నట్లు ప్రధాని చెప్పారు. కానీ ఆ ప్రభావం భారత్పై పడకుండా తమ ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టినట్లు వివరించారు. देश में इतने बड़े संकट के बावजूद पेट्रोल डीजल की कीमतें नहीं बढ़ने दी गई है। लेकिन कांग्रेस की हिमाचल की सरकार ने पेट्रोल डीजल महंगा कर दिया। यानी चुनाव से पहले ये नामदार, ये शाही परिवार सपने दिखाता है और बाद में लोगों को संकट में डाल देता है। ఢిల్లీ అసెంబ్లీ వద్ద భద్రతా వైఫల్యం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి వేగంగా కారు నడుపుతూ అసెంబ్లీ గేటును ఢీకొట్టి లోపలికి దూసుకెళ్లాడు. స్పీకర్ విజయేందర్ గుప్తా కార్యాలయం బయట పుష్పగుచ్చం ఉంచి అదే కారులో పరారయ్యాడు. వాహనానికి ఉత్తరప్రదేశ్ రిజిస్ట్రేషన్ ప్లేట్ ఉందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఈ ఘటన జరిగిందని చెప్పారు. నిందితుడి కోసం విస్తృతంగా గాలించిన పోలీసులు చివరకు అతన్ని పట్టుకున్నారు. కారును సీజ్ చేశారు. స్పీకర్ కార్యాలయం బయట నిందితుడు ఉంచిన పుష్పగుచ్చంలో ఏమీ లభ్యం కాలేదని అధికారులు తెలిపారు. ఇటీవల ఢిల్లీ అసెంబ్లీకి బాంబు బెదిరింపులొచ్చాయి. ఈ క్రమంలో తాజా ఘటన చోటు చేసుకోవడం కలకలం రేపింది. భద్రతా లోపంగా పరిగణించి దర్యాప్తు చేస్తున్నామని ఢిల్లీ అసెంబ్లీ వర్గాలు పేర్కొన్నాయి. దాడులు ప్రతిదాడులతో పశ్చిమాసియా దద్దరిల్లుతోంది. ఇరాన్ సహజ వాయువు కేంద్రాలపై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు చేశాయి. తాజా దాడుల్లో ఇరాన్లో 34 మందికి పైగా మృతి చెందారు. ఐఆర్జీసీ ఇంటెలిజెన్స్ చీఫ్, కుద్స్ ఫోర్స్ రహస్య విభాగాధిపతి కూడా ప్రాణాలు కోల్పోయారు. ఇందుకు ప్రతీకారంగా ఇజ్రాయెల్పై వరుస దాడులతో ఇరాన్ విరుచుకుపడింది. టెహరాన్ ప్రతిదాడుల్లో ఇజ్రాయెల్లో 20 చోట్ల పేలుళ్లు సంభవించాయి. అటు హర్మూజ్ను తెరవాలని ఇరాన్కు ఇచ్చిన గడువును మరో రోజు పెంచిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ లేదంటే తీవ్రమైన దాడులు తప్పవని హెచ్చరించారు. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ కలిసి భీకర దాడులు చేస్తున్నాయి. దాదాపు 12 నగరాలపై విరుచుకుపడినట్లు స్థానిక మీడియా తెలిపింది. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో ఐఆర్జీసీ నిఘా విభాగాధిపతి మేజర్ జనరల్ మాజిద్ ఖదేమీ మృతి చెందారు. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కాడ్జ్ ప్రకటించారు. ఐఆర్జీసీకు చెందిన కుద్స్ ఫోర్స్ రహస్య విభాగాధిపతి అస్గర్ బకేరీని ఇజ్రాయెల్ దళాలు హతమార్చాయని పేర్కొన్నారు. ఇరాన్ నేతలందరినీ ఒకరి తర్వాత ఒకరిని మట్టుబెడతామని హెచ్చరించారు. సౌత్ పార్స్లోని సహజవాయు కేంద్రాలపై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు
దాడులు చేశాయి. అసలు ఏలోని పెట్రోకెమికల్ ప్లాంట్పై దాడి చేసినట్లు ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ధృవీకరించారు. టెహ్రాన్లోని షరీఫ్ సాంకేతిక విశ్వవిద్యాలయంపై వైమానిక దాడి జరిగింది. ఈ దాడిలో క్యాంపస్ పక్కనే ఉన్న గ్యాస్ పంపిణీ కేంద్రానికి నష్టం వాటిల్లినట్లు ఇరాన్ మీడియా పేర్కొంది. టెహ్రాన్కు నైరుతి దిశలో ఉన్న కలేహ్మీర్ పట్టణంలో నివాస భవనంపై జరిగిన వైమానిక దాడిలో 15 మంది మరణించినట్లు స్థానిక మీడియా తెలిపింది. ఈ దాడుల్లో 40కి పైగా ఇళ్లు, వాహనాలు దెబ్బతిన్నట్లు వెల్లడించింది. రాత్రి నుంచి ఉదయం వరకు ఒక్క టెహ్రాన్ ప్రావిన్స్ లో జరిగిన దాడుల్లోనే 6 పిల్లలు సహా 23 మంది మృతి చెందారు. కోమ్ నగరంలో ఇంటిపై జరిగిన దాడిలో మరో 5 ప్రాణాలు కోల్పోయారు. ఇతర నగరాల్లో 6 చనిపోయినట్లు ఇరాన్ అధికారిక వార్తాపత్రిక వెల్లడించింది. ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాల్లో అమెరికా స్థావరాలు, మౌలిక వస్తువులపై ఇరాన్ కూడా ప్రతిదాడి చేస్తోంది. ఇజ్రాయెల్పై 10 క్షిపణులతో 3 విడతల్లో దాడులు చేసినట్లు ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ IRGC తెలిపింది. ముఖ్యంగా హైఫా నగరంపై జరిగిన దాడుల్లో 20 ప్రదేశాల్లో పేలుళ్లు జరిగినట్లు ఇజ్రాయెల్కు చెందిన ఛానల్ 12 తెలిపింది. ఈ దాడుల్లో 10ల సంఖ్యలో భవనాలు ధ్వంసమయ్యాయి. భవనాల శిథిలాల కింద నుంచి అనేక మృతదేహాలను రెస్క్యూ సిబ్బంది వెలికి తీశాయి. ఈ దాడుల్లో 4 మరణించినట్లు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్రకటించారు. గత రాత్రి హైఫా నగరంలో నివాస భవనంపై జరిగిన దాడిలో 2 మృతి చెందారు. అమెరికా, ఇజ్రాయెల్ నౌకల లక్ష్యంగా IRGC దాడులు చేస్తున్నట్లు ఇరాన్ అధికారిక వార్తాపత్రిక తెలిపింది. అమెరికాకు చెందిన LHA-7 నౌకపై దాడి చేసినట్లు పేర్కొంది. ఇజ్రాయెల్కు చెందిన SDN-7 అనే గుర్తింపు సంఖ్య కలిగిన ఓ కంటైనర్ నౌకపై కూడా దాడి చేసినట్లు వెల్లడించింది. కువైట్లోని బుబియాన్ ఐలాండ్లో అమెరికా స్థావరాలపై దాడులు చేసినట్లు ఇరాన్ తెలిపింది. ఆ ద్వీపంలోని అమెరికా సైన్యానికి చెందిన ఉపగ్రహ పరికరాలు, ఆయుధ సంపత్తిని లక్ష్యంగా చేసుకుని డ్రోన్ దాడి చేసినట్లు పేర్కొంది. తమ దేశం వైపు దూసుకొచ్చిన క్షిపణులను ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ అడ్డుకున్నట్లు UAE వివరించింది. ఫుజైరాలో టెలికాం కంపెనీలే లక్ష్యంగా జరిగిన దాడులను అడ్డుకున్నట్లు కూడా UAE వెల్లడించింది. తమ దేశం దిశగా దూసుకొచ్చిన 2 డ్రోన్లు కూల్చివేసినట్లు సౌదీ అరేబియా తెలిపింది. 2 ఇరాన్ డ్రోన్లను అడ్డుకున్నట్లు జోర్డాన్ వెల్లడించింది.